తెలంగాణలో కూడా బుక్ పాలిటిక్స్ అట. బ్లాక్ బుక్లో నేమ్స్ నోట్ చేసుకుంటున్న కౌశిక్ రెడ్డి, అధికారుల పాపాలన్నీ రాసి పెడుతున్నామన్న హరీష్ కేటీఆర్, తాజాగా పింక్ బుక్ తెర మీదకి తెచ్చిన కవిత, ఇంతకింత చెల్లిస్తామంటూ హెచ్చరిక. అయ్యో కవిత గారు, మీరు బ్లూ బుక్ తెరవాలి. కవిత గారు ఏటుబాయ్ వార్త, కవిత గారు తెరవాల్సింది పింక్ బుక్ కాదు, బ్లూ బుక్. ఎందుకంటే మేడంకి బ్లూ షీట్లు అంటే అమితమైన ప్రేమ. భూమి బ్లూ షీటు బౌన్సర్. కేటీఆర్కి కానీ, హరీష్ రావుకి కానీ, కవితకు కానీ మీరు తెలిసింది ఆల్రెడీ బ్లూ బుక్. మీ బ్లూ బుక్ ఓపెన్ చేయాలి యాక్చువల్గా రేవంత్ రెడ్డి. ఆ బ్లూ బుక్ ఓపెన్ చేసి మీ కబ్జాలు చేసిన భూములన్నీ వెనక్కి తీసుకోవాలి, ప్రజలకు ఇవ్వాలి. కానీ ఆ పని రేవంత్ రెడ్డి చేస్తలేడు. అసలు మీరు ఆల్రెడీ బ్లూ బుక్ ఓపెన్ చేసి, ఒకటే బ్లూ బుక్ కాదు, కొన్ని వందల వేల బ్లూ బుక్లు నిండిపోయి ఉంటాయి ఈ పాటికే. సో ఆ బ్లూ బుక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఆ భూములు వెనక్కి తీసుకోవాలి. ఒక ఆయనట బ్లాక్ బుక్ అట, ఇంకేమనట పింక్ బుక్ అట. ఏం బుక్ మీది? వీళ్ళట అధికారుల పాపాలని రాస్తున్నారట. మా దగ్గర ఉన్నాయి, రండి అధికారుల పాపాలు మేము ఇస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, రకరకాల డిపార్ట్మెంట్స్లో మీరు వాళ్ళతోని పనులు చేయించుకొని, అడ్డగోలుగా పనులు చేయించుకొని మీరు కబ్జాలు చేసిన భూముల సంగతి మేము చెప్తాను, రండి. ఆ అధికారుల పాపాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కడు 100 కోట్లకు ఎదిగిండు ఒక్కొక్క అధికారి. కొంతమంది ఎవరు తయారు చేసిండు? నవీన్ మిట్టల్ని. ఇట్లాంటి అధికారులు ఎవరు తయారు చేసిండు? 2018లో గెలవడానికి ఓట్లన్నీ తీసేసి జనానివి రజత్ కుమార్కి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవి ఇచ్చి మెగా కృష్ణారెడ్డి ద్వారా కోట్లు కొల్లగొట్టి, ఇదంతా ఎవడు చేసింది? ఇదంతా పాపం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూద్దాం, ఒక్కొక్క రిజిస్ట్రార్, ఒక్కొక్క ఎంఆర్ఓ, ఒక్కొక్క ఆర్డీఓ, ఒక్కొక్క కలెక్టర్, అందరు కాదు కొంతమంది, ఒక 10%, 20%, 30%. వీళ్ళంతా ఎట్లా కోట్ల రూపాయలకి ఎదిగిర్రు? ఉన్నాయమ్మ రాసుకో ఈ పింక్ బుక్లో, మీ పింక్ బుక్లో ఇవన్నీ. ఎందుకు మాట్లాడతారండి మీరు? మీకేం అర్హత ఉన్నదని మాట్లాడుతున్నారు? ఏంది పింక్ బుక్లు ఏముంటాయట? గురువారం జనగామలో పర్యటించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లను పింక్ బుక్లో రాసుకుంటుందట. లెక్కలు ఎలా రాయాలో తమకు తెలుసు, మీ లెక్కలు తీస్తాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింత చెల్లిస్తాం. కవిత చేసిన పింక్ బుక్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అట. హాట్ టాపిక్ పాడ. ఆమె దగ్గర బ్లూ బుక్స్ ఉన్నాయి, ఆమె దగ్గర పింక్ బుక్ కాదు.